నిన్నటిది మరీ విచిత్రం అండి. కోడి కోసుకున్నారట. కోడి కోసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టి నాన్ బెయిలబుల్ పెట్టి నిన్న ప్రొడ్యూస్ చేస్తే వాడి అదృష్టం, ఆ పిల్లాడి అదృష్టం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక పాపం. ఆయన మీద అభిమానంతో వాళ్ళు కోడి కోసుకొని తిన్నారట. 21వ తేదీ అదేదో నిన్న పట్టుకొని ప్రొడ్యూస్ చేసినట్టు. ఆయన న్యాయమూర్తి గారు ఆయన చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు, కాదా కోడి కోసుకునేందుకు నువ్వు ఇట్లా చేయడం మొదలు పెట్టాం కదా, దాని అందరికీ చేయాల్సి వస్తుంది కదా, రేపు కనుమ వస్తుంది రేపు, అసలు ఎందుకు వీడు పందెం కోళ్ళన్నీ ఏంటి చేసే పని, వీళ్ళందరినీ ఎక్కడ నిలబెట్టాలా అని ఆయన అన్నందువల్ల రిమాండ్ తప్పించుకున్నట్టున్నారు. లేకపోతే పోయేవాళ్ళు జైలుకు. అది వాళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి చూడండి ఒకసారి. వీడియో ఒకసారి చూడమ్మా, వీడియో అది చూడండి. వీళ్ళని చూస్తే ఎవరో కరుడు కట్టిన ఎవరో మన దీనిలాంటి వాళ్ళు అనుకుంటారుగా, ఎక్కడో టెర్రరిస్టులు ఎక్కడో పట్టుకొచ్చినట్టున్నారు, ఎవడో కసబ్బు ఇట్లాంటి వాళ్ళు అలాంటి వాడిని పట్టుకొచ్చినారేమో అని అనుకుంటారు. కోడిని కోసుకుంది ఇల్లు అంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ రోజు వీళ్ళు చూడు టోపీలు పెట్టుకుని ఒక్కొక్కరు పోలీస్ అధికారులు వీళ్ళు తెచ్చి వీళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి. ఆమె హోమ్ మినిస్టర్ ఏమో ముసుగు లేకుండా తిప్పుతామని ఆమె అంటే రోడ్ల మీద నడిపిస్తాం ముసుగు లేకుండా తిప్పుతామంటే, ఆ డీజీపీ ఏమో మాకు వెహికల్స్ లేక మేము నడిపించినామని. అంటే ఎంత ఎగతాళి అయిపోయింది. అసలు వీళ్ళు ప్రైవేట్ సైన్యమా నాకు అర్థం కావట్లా. గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా, ప్రైవేట్ సైన్యమా? ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే దాంట్లో వీళ్ళు తప్పించుకొని అబ్రాడ్ పారిపోయే అవకాశం ఉంది కాబట్టి రిమాండ్ వేయాలట. గ్రౌండ్స్ అని చెప్పి వీళ్ళు పెట్టుతున్నవి వాళ్ళని చూస్తే ఒక్కొక్కటి నవ్వాలనో ఏడవాలనో మనం ఎక్కడున్నామో